అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఇంకొక మంచి టేస్టీ వడియాల రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ టైం బియ్యం రవ్వతో చేసిన పువ్వు వడియాల రెసిపీ చాలా మందికి నచ్చింది. చాలా మంది ట్రై చేశారు, బాగా వచ్చాయని కమెంట్స్ కూడా చేశారు. మీరు ఇంతవరకు చూడకపోయి ఉంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ రోజు అయితే మనం టమాటా వడియాల్ని ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటాయి, తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మరి ఇక లేట్ చేయకుండా బియ్యంతో చేసుకునే ఈ టమాటా వడియాల్ని ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక గిన్నె తీసుకుని 1 కప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను సింగిల్ పాలిష్ రైస్ యూస్ చేస్తున్నాను. మీరు రేషన్ బియ్యం అయినా వాడచ్చు, లేదా సోనా మసూరి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోవాలి. లావు సగ్గుబియ్యం వేసుకోండి. బియ్యాన్ని కూడా బాగా శుభ్రంగా 2 సార్లు కడిగేసేసి నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. నెక్స్ట్ డేకి ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులోకి 5 నుంచి 6 దాకా ఎండుమిరపకాయలు వేసుకుని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. అంటే చిల్లీ ఫ్లేక్స్ని తయారు చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మన నానబెట్టుకున్న బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకోండి. కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా, అసలు మీకు ఎక్కడా కూడా పలుకు రవ్వ అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. మొత్తం బియ్యాన్ని, సగ్గు బియ్యాన్ని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకుని స్ట్రైనర్లోకి వేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుతూ వడకట్టండి. ఇలా వడకట్టుకోవడం వల్ల టమాటా ముక్కలు కానీ లేదంటే పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఏదైనా కొంచెం రవ్వ టైప్ ఉన్నా కూడా అదంతా కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్లీ ఇలా స్మూత్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న చిల్లీ ఫ్లేక్స్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా వాముని కూడా వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఈ వడియాలకి పిండి కన్సిస్టెన్సీ అనేది పలచగానే ఉండాలండి. అవసరమైతే కొంచెం నీళ్లు వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీతో ఉండాలి. దోశ పిండి కన్నా కూడా పలచగా ఉండాలి. పిండి చిక్కగా అయితే కనుక వడియాలు మందంగా వస్తాయి. అలాగే ఉడకడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆబ్వియస్లీ ఎండడానికి కూడా టైం పడుతుంది. నేను ఇక్కడ చూపించే వడియాలు అనేవి మీరు ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నా కూడా 1 డేలో కంప్లీట్గా ఆరిపోతాయి. ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందే ఆరపెట్టుకోవచ్చు, ఇలా నేను చెప్పినట్టు చేస్తే. సో పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద స్టీమర్ని పెట్టుకోవాలి. ఇవి ఆవిరి వడియాలండి, ఆవిరి మీద ఉడికించే వడియాలన్నమాట. 2 విధాలుగా చేసి చూపిస్తాను, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా చేసుకోండి. నేను ఇక్కడ వెడల్పుగా ఉండే ఇడ్లీ స్టీమర్ని పెడుతున్నాను. అందులో నీళ్లు పోసి ప్లేట్ని ఉంచి మూత పెట్టి వాటర్ని బాయిల్ చేయండి. స్టీమ్ వచ్చేంత వరకు, ఆవిరి వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఉండే ఇటువంటి చిన్న ప్లేట్స్ని తీసుకోండి. ఫస్ట్ ఈ ప్లేట్స్ని లైట్గా తడుపుకోవాలి. వాటర్ లేకుండా వంచేసేసి ఈ ప్లేట్స్లోకి ఇలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా మనం తయారు చేసుకున్న వడియాల బ్యాటర్లోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ స్ప్రెడ్ చేయండి. మరీ మందంగా వేయద్దు, ఉడికిన తర్వాత కాస్త తిగ్గా అవుతాయి అన్నమాట. సో థిన్ లేయర్ లాగా ఈవెన్గా పరుచుకోండి. ఇలా ఆవిరి పైకి వస్తున్నప్పుడు ఈ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలోకి పెట్టి మూత పెట్టి ఒక 1/2 నిమిషం లేదా 45 సెకండ్స్ పాటు ఉంచండి. ఈ పిండిలో ఉండే పచ్చిదనం అంతా పోవాలి, పైకి పొంగినట్టుగా పిండి అనేది ఉడకాలన్నమాట. ఇలా పిండి ఉడికిన తర్వాత ఈ ప్లేట్స్ని పక్కకు తీసేసి ఈలోపు వేరే ప్లేట్స్ మీద పిండి పరుచుకుని ఆ ప్లేట్స్ని స్టీమర్లో పెట్టుకోండి. ఈ ప్లేట్స్లోంచి వడియాల్ని సపరేట్ చేయడానికి టూత్ పిక్ని కానీ లేదంటే స్పూన్ ఆర్ నైఫ్ని కానీ యూస్ చేస్తూ ఫస్ట్ చుట్టూ కూడా స్క్రేప్ చేసి ఇలా స్లోగా చేత్తో తీస్తే కనుక వడియం అనేది సపరేట్గా వచ్చేస్తుందండి. ఇలా మీకు తీయడం కష్టం అనిపిస్తే ఇంకొక టిప్ చెప్తాను. ప్లేట్ని ఫస్ట్ వాటర్లో డిప్ చేయండి. డిప్ చేసిన తర్వాత స్క్రేప్ చేసి తీస్తే కనుక ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా సపరేట్ చేసుకున్న వడియాల్ని ఒక కాటన్ క్లాత్ మీద గ్యాప్ ఇస్తూ ఈవెన్గా ఎక్కడా కూడా మడతలు పడకుండా అప్పడాల కింద ఆరపెట్టుకోండి. ఇలా వడియాల్ని వేసేటప్పుడు మీకు పిండి కాస్త చిక్కబడుతుంది అని అనిపిస్తే లైట్గా 1 or 2 టీ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటూ డైల్యూట్ చేసుకుంటూ వడియాలు వేసేసుకోండి. అలాగే మీకు స్టీమర్లో అడుగున కనుక నీళ్లు తగ్గినట్లు అనిపిస్తే మళ్ళీ కాస్త నీళ్లు వేసుకుని బాయిల్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి స్టీమర్లో పెట్టుకుంటూ పక్కకు తీస్తూ ఆవిరి వడియాలు చేసుకోవటమే. ఈ ప్రాసెస్లో చేయటం వల్ల మీకు గ్యాస్ సేవ్ అవుతుంది. ఒకేసారి 2-3 ప్లేట్స్ పెట్టుకోవటం వల్ల త్వరగా ఎక్కువ వడియాల్ని వేసుకోవచ్చు.
అందరి దగ్గర ఇటువంటి స్టీమర్స్ ఉండవు కాబట్టి ఇంకొక మెథడ్ కూడా చెప్తాను. ఒక లోటాని కానీ లేదా మూతి సన్నగా ఉండే చెంబుని కానీ తీసుకోండి. అందులో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకుని మరిగించండి. నీళ్లు మరిగి ఆవిరి పైకి వస్తున్నప్పుడు లోటా పైన పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్లేట్స్ తీసుకోండి. ప్లేట్స్లోకి మనం ఇంతకు ముందు స్ప్రెడ్ చేసుకున్నట్టుగానే పిండిని వేసి స్ప్రెడ్ చేసి లోటా మీద పెట్టి మూత పెట్టి ఒక 30 సెకండ్స్ పాటు బాయిల్ చేయండి. ఇలా ఆవిరి మీద వడియం చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు సపరేట్ చేసుకుని క్లాత్ మీద పరిచి ఆరపెట్టుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారికి ఒక వడియాన్ని మాత్రమే వేసుకోగలుగుతారు. సో ఇలా మీరు ఫస్ట్ మెథడ్లో కానీ లేదంటే సెకండ్ మెథడ్లో కానీ మీకు నచ్చిన ప్రాసెస్లో వడియాల్ని పెట్టుకోండి. ఈ వడియాల్ని వేసేటప్పుడు చేతికి వడియాలు అంటుతుంటే కనుక చేతిని కాస్త వాటర్తో తడుపుకుని వడియాల్ని సపరేట్ చేసుకోండి. మీరు ఇలా వడియాలు వేస్తూ ఉంటేనే మొదటిగా వేసిన వడియాలు ఫ్యాన్ కింద గాలికి ఆరిపోతూ ఉంటాయి. ఆరిన వడియాల్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుంటూ ఈ వడియాలన్నీ కంప్లీట్గా ఆరిపోయేంత వరకు ఒక రోజంతా అలా వదిలేసేయండి. నేనైతే ఫ్యాన్ కిందే పెట్టానండి. చూడండి నెక్స్ట్ డేకి వడియాలు అనేవి ఎలా ఆరిపోయాయో. అసలు ఎక్కడా కూడా చెమ్మదనం అనేది మీకు కనిపించదు అనమాట. ఈ వడియాలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలోకి ఎత్తి పెట్టేసుకోండి. బాల్కనీలో వచ్చే ఎండలో ఒక రోజంతా ఉంచితే ఎక్స్ట్రా ఏమైనా ఉన్నా కూడా ఆ చెమ్మంతా కూడా పోతుందన్నమాట. జస్ట్ 2 డేస్లో ఈ వడియాలు కంప్లీట్గా ఎండిపోతాయి. లోపల స్టోర్ చేసుకోవచ్చు. చూడండి టమాటా వడియాలు చాలా బాగా వచ్చాయి. మీకు ఈ వడియాల్ని వేయించి కూడా చూపిస్తాను. ఈ వడియాలు వేయించేటప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక్కొక్కటిగా ఈ వడియాల్ని వేయించుకోండి. అప్పడాల సైజులో వస్తాయండి ఒక్కొక్క వడియం. చాలా టేస్టీగా ఉంటాయి. ఒట్టివే అలా తినాలని అనిపిస్తుంది. పప్పుచారు, సాంబార్, పులుసు కూరలు, రసం, పెరుగు ఇలా ఎందులోకైనా కూడా సైడ్ డిష్గా పెట్టుకుని చక్కగా తినేసేయచ్చు. కొంతమంది పిల్లలు టమాటాలు ఎక్కువగా తినరు కదండి. సో అలాంటి పిల్లలకి ఇలా టమాటా వడియాలు పెట్టి చూడండి, 1కి 10 లాగిస్తారు. అంత బాగుంటాయి అన్నమాట. మరి ఈ సమ్మర్లో మీరు కూడా తప్పకుండా ఈ వడియాల్ని టమాటా వడియాల్ని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.